ఇప్పుడు నాకు నిజంగానే బాధ వేసింది. నేను తిరుపతి పోయినా, ఏడుకొండల స్వామిని వేడుకున్నా, అయ్యా జాన్పాల్ వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఇది క్లియర్ కావాలని మొక్కిన. ఓకే, అది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ద అవర్స్ అయిపోయింది నాకు. ఓకే, ఆ దేవుడు ఉన్నట్టే కదా. ఓకే, నేను దాన్ని అనట్లేదు. ఒకవేళ ఆ దేవుడే లేకపోతే అది జరగదు కదా అని అంటాను. వినండి, బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, నేను చదివి వినిపిస్తాను. చదవండి, బ్రహ్మాండంగా చదవండి. ద్వితీయోపదేశకాండం 13వ మొదటి వచనం నుంచి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుతున్నాడు.